పిల్లలు తింటున్నారని తెలుసు కూడా కాలుతో తంతారా? నా మాట వినకపోతే నేనంతే. గిన్నెలైనా మనుషులైనా కాలితోనే సమాధానం చెప్తాను. రుద్రాణి సామ్రాజ్యం ఇది. ఏ మనుషులండి? మర్యాద 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 నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఎవరు అనుకుంటున్నారో? మీలాంటి వాళ్ళు 100 మంది చేతులెత్తి మొక్కుతారు తెలుసా? దీపా ఆగు. మీరాగండి, చెప్పనివ్వండి. నన్నేమన్నా భరిస్తాను గాని మిమ్మల్ని నా ముందు అగౌరవంగా మాట్లాడితే ఆ దేవుడైనా ఊరుకోను. ఆహా, అంత గొప్పోడా? అలాంటప్పుడు ఇక్కడికెందుకు వచ్చినట్టు? అది నీకు అనవసరం. ఇంత గొప్పగా చెప్తున్నావంటే ఏదో పెద్ద కథే ఉందన్నమాట. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు బియ్యం ఇస్తాను అంటే వద్దన్నావే. అప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. మీకే డౌట్ వచ్చినా భయపడేది లేదు. మీకు అద్దిస్తాను అన్నాను. ఈ ఇల్లు మీదని అప్పుడు అనుకున్నాను. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఇది నా ఇల్లే. ఆ కోటేశి ఇంటిని నా దగ్గర తాకట్టు పెట్టాడు. 2 లక్షలు తీసుకున్నాడు. పైసా తిరిగివ్వలేదు. వెళ్ళగొట్టాను. సామాన్లన్నీ బయటకు విసిరేశాను. మీరొచ్చారు. ఆ విసిరేసినవి మళ్ళీ తెచ్చారు. తప్పు చేశారు. నన్ను ఎదిరించి మొదటి తప్పు చేశారు. నన్ను కొట్టి పెద్ద తప్పు చేశావు. మా వారిని ఇంకొక మాట అంటే మళ్ళీ కొడతాను. నేను తప్పు చేయలేదు.